హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 7. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 19, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ డీల్స్ తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇవాళ డీల్స్ విషయానికి వస్తే, మీరు కనుక సోనీలో ఒక 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ డీల్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో యాక్చువల్గా దీనికి మనకు ఒక ₹1000 కూపన్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా 3500 రూపీస్ వరకు మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఈ టీవీ మీకు ₹33,990 అయితే వస్తుంది. సో మీకు మంచి డిస్కౌంట్లో మంచి ఫీచర్స్తో ఈ టీవీ అయితే ఉంటుందన్నమాట. 43 ఇంచెస్లో మీరు ఒక సోనీ టీవీ తీసుకోవాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా చెక్ చేయండి. తర్వాత మింత్రాలో రిబోక్ క్లాతింగ్ బ్రాండ్ మీద అప్ టు 80% వరకు డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు మింత్రాలో చూసుకుంటే అప్ టు 89% వరకు మీకు హెచ్ఆర్ఎక్స్ ఫుట్వేర్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి, అంటే మంచి ఆఫర్లో అయితే ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోవాలనుకుంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇవైతే నాకు ఈరోజు బెస్ట్ అనిపించిన డీల్స్. ఇక తర్వాత మనం న్యూస్ విషయానికి వస్తే, వాటి ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి. సో రియల్మీలో మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వినని ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అమెజాన్లో డైరెక్ట్గా సేల్లోకి అయితే వచ్చేసింది అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రియల్మీ 15 లైట్ 5G అని మనకు అమెజాన్లో లిస్ట్ అయి ఉంది. సో దీని యాక్చువల్ కాస్ట్ ₹20,999 ఉంటే మనకు ₹17,999 అయితే మనకు ప్రజెంట్ సేల్లో అయితే ఉందన్నమాట. ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం మనకైతే అమెజాన్లో రివీల్ అయ్యాయి. 8GB 128GB స్టోరేజ్, ఇది గ్లిచ్ గోల్డ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఆ ఒక్క కలరే ఉంది, మనకు తర్వాత ఇంకా కొన్ని కలర్స్ అయితే యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి మనం ఎక్కడ కూడా చూడలేదు, వినలేదన్నమాట. సో అలాంటి ఫోన్ ఇది. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో 6.78 ఇంచెస్తో మనకు OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో హోల్ పంచ్ ఫ్రంట్ కెమెరా డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మీడియాటెక్ డైమెన్సిటీ అయితే ఉంటుంది. సో మనకు రైట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 20x డిజిటల్ జూమ్ సపోర్ట్, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇది సేల్లో అయితే ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత నుంచి వచ్చేసరికి మనకు వాట్సాప్ నుంచి నార్మల్గా మన ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకుంటే మనకు మల్టిపుల్ అకౌంట్ సపోర్ట్ అయితే ఉంది. అంటే మనం ఒకే వాట్సాప్లో 2 అకౌంట్స్, అంటే 2 నెంబర్స్తో ఒకే దాంట్లో లాగిన్ అవ్వచ్చు కదా. సేమ్ ఆ ఫీచర్ మనకు iOS డివైసెస్లో లేదనమాట, అంటే ఐఫోన్స్లో లేదు. ప్రజెంట్ ఇది మనకు బీటా టెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రోల్ అవుట్ చేయనుంది. సో ఈ ఫీచర్తో మనం ఐఫోన్స్లో కూడా డైరెక్ట్గా 2 అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 నెంబర్స్, ఒకటి పర్సనల్కి కానివ్వండి, ఒకటి మనం ఏదైనా సరే వర్క్ కోసం యూస్ చేయాలంటే ఒకే వాట్సాప్లో మనం 2 అకౌంట్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ మనకు త్వరలో iOS డివైసెస్లో కూడా వస్తుందన్నమాట. ఇక తర్వాత వచ్చేసరికి మనకు మోటరోలా నుంచి మోటరోలా G57 పవర్ మొబైల్ ఏదైతే ఉందో, ఇది నవంబర్ 24వ తారీఖు అఫీషియల్గా లాంచ్ అవుతుందని దీనికి సంబంధించి మోటరోలా ఎక్స్ ట్విట్టర్లో అయితే క్లియర్గా మనకు ఒక పోస్ట్ అయితే, అంటే ఒక టీజర్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ ఫోన్లో చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7000 mAh కెపాసిటీ బ్యాటరీ, 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్తో సోనీ LYT 600 ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. ఫోటోగ్రఫీ కోసం చాలా బాగుంటుంది. బ్యాటరీ కూడా మనకు 7000 అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు నవంబర్ 24వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది, ఫ్లిప్కార్ట్లో సేల్స్కి అయితే వస్తుందని మనకు ఈ పోస్ట్ ద్వారా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ కూడా మనకు మోటరోలా నుంచి. సో ఇందాక చెప్పిందే, సో మోటరోలా G57 పవర్ మనకు లాంచ్ అవుతుంది కదా. అయితే దీనికి సంబంధించి మోటరోలాలోనే ఇంకొన్ని స్మార్ట్ ఫోన్స్ మనకు గీక్ బెంచ్లో అయితే కనిపించాయి అనమాట. సో దీనికి ఎటువంటి నేమ్ అయితే లేదు. సో ఇది మనకు కొత్తగా స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్తో అయితే రానున్నట్టు తెలుస్తుంది అనమాట. 16GB ర్యామ్తో Android 16 అయితే ఉండబోతున్నట్టు మనకు బెంచ్ మార్క్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇవి నాకు తెలిసి హై పర్ఫార్మెన్స్ కేటగిరీలో వచ్చే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా మోటో G100s కూడా మనకు స్నాప్డ్రాగన్ 6S Gen 4తో మనకు గీక్ బెంచ్లో అయితే కనిపించింది. కాబట్టి మోటరోలా లైన్గా కొత్త మోడల్స్ని లాంచ్ చేయడానికి రెడీ అవుతుందని చెప్పొచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు యాపిల్ నుంచి. యాపిల్ మన ఇండియాలో కొత్తగా యాపిల్ కేర్ ప్లస్ మంత్లీ ఇంకా అలాగే యాన్యువల్ ప్లాన్స్ని అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇంకా మనకు అఫోర్డబుల్గా అయితే చేసిందనమాట. ఈ కొత్తగా వచ్చిన యాపిల్ కేర్ ప్లస్ విత్ టెఫ్ట్ అండ్ లాస్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి 2 థెఫ్ట్ ఇంకా అలాగే లాస్ క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కవర్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో ప్రయారిటీ సపోర్ట్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సిడెంటల్ డ్యామేజెస్ రిపేర్, ఇంకా అలాగే బ్యాటరీ హెల్త్ ఒకవేళ 80% తగ్గిందనుకోండి, సో మనం ఫ్రీగా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనకు ఈ ప్లాన్లో అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక దీంతో పాటుగా మనకు స్క్రీన్ ఇంకా అలాగే బ్యాక్ గ్లాస్ డ్యామేజ్ అయిందనుకోండి, ₹2,500 మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంటల్ డ్యామేజ్ అయిందనుకోండి
అనుకోండి 8,900 రూపాయల వరకు మనమైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. యాపిల్ కేర్ ప్లస్ని మనం ఐఫోన్ కొనేటప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే కొన్న 6 మంత్స్ లోపు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ప్రజెంట్ ప్లాన్ వచ్చేసరికి 799 పర్ మంత్గా అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారు. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ కేర్ ప్లస్ ప్లాన్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు బిఎస్ఎన్ఎల్ నుంచి. బిఎస్ఎన్ఎల్లో ఏదైతే మనకు 107 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఉందో దానికి సంబంధించిన వ్యాలిడిటీ అనేది మళ్ళీ ఈసారి తగ్గించింది అనమాట. నార్మల్గా 35 రోజులు ఉండేది, దాన్ని 28 రోజులకు తగ్గించింది. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని 22 రోజులకు అయితే తగ్గించింది అనమాట. బెనిఫిట్స్ మాత్రం మనకు సేమ్ అలానే ఉంటాయి, కానీ వ్యాలిడిటీ అనేది మనకు తగ్గించింది. సేమ్ అలానే 197 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో, సో అది నార్మల్గా 54 డేస్ ఉండేది, దాన్ని ఇప్పుడు 42 డేస్కి అయితే తగ్గించింది అనమాట. సో వ్యాలిడిటీని తగ్గించుకుంటూ వస్తుంది, బెనిఫిట్స్ మాత్రం సేమ్ అలానే పెడుతుంది. అయితే దీనికి సంబంధించి ట్విట్టర్ అంటే ఎక్స్లో మనకు చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అనమాట, ట్వీట్ చేస్తున్నారు. సో ఎలా తగ్గిస్తుంది అని. సో ఒక చిన్న వారైతే అక్కడ నడుస్తుంది ఈ ప్లాన్స్కి సంబంధించి. సో ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్ కనుక అంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ యూస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటిని చెక్ చేసుకొని రీఛార్జ్ అయితే చేసుకోండి. సో ఇవి టోటల్గా ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు టెక్ న్యూస్ ఎపిసోడ్ మాత్రం నచ్చితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.